తగలబడిపోతున్న బంగ్లాదేశ్ అని చెప్పాలి. చూడండి, పొరుగు దేశము 1971లో మనము వాళ్ళకి స్వతంత్రాన్ని ఇప్పించాము. సో పాకిస్తాన్తో ఒక యుద్ధము చేయాల్సిన పరిస్థితి. కానీ ఇవాళ మీకు యావత్ బంగ్లాదేశ్ అంటే మీరు ఒక ఇంటర్నెట్ అనండి, అలాగే మీకు యూనివర్సిటీస్, కాలేజీలు, స్కూళ్ళు, ప్రభుత్వ కార్యాలయాలు టోటల్గా బంద్ అయిపోయి ఉన్నాయంటే టోటల్ దేశమే మీకు ఒక భారీ బంద్లో ఉంది అని చెప్పాలి. అంటే 17 కోట్ల మంది పాపులేషన్ ఉండే ఒక దేశము, ఇందులో 4.5 కోట్ల మంది యువకులు అంటే అబ్బాయిలు అమ్మాయిలు. సో ఇలాంటి ఒక యంగ్ పాపులేషన్ ఉండే దేశం. ఇప్పుడు మీరు ఒక చైనా, జపాన్ అన్నారు అనుకోండి, మీకు ఇవాళ 60+ ఉన్నవాళ్ళు ఎక్కువగా ఉండడంతో ఆ దేశాల ఆర్థిక వ్యవస్థ ఎలాగ కుప్పకూలిపోతుందో మనం చూస్తున్నాం. జీడిపి అనండి, వ్యాపారం అనండి, ఆ దేశం యొక్క రెవెన్యూ, చైనా అనండి, జపాన్ అనండి, ఒకలాంటి పరిస్థితే. కానీ భారత్తో పోటీ పడే ఒక బంగ్లాదేశ్, ఎందుకు? భారతదేశంలో 60% మంది యువకులు ఉన్నారు. సో అలాంటిది ఇండియా ఎమర్జింగ్ ఎకానమీగా అయ్యే అవకాశాలు 100% ఉండడము కళ్ళ ముందు మనం చూస్తున్నాం. ఎందుకు? యంగ్ పాపులేషన్ కష్టపడతారు, వాళ్ళు డే అండ్ నైట్ ఉద్యోగాలు చేయగలరు, దేశం యొక్క ప్రగతి కోసం వాళ్ళు ఎంతో కృషి చేయగలరు. ఇదే పరిస్థితే బంగ్లాదేశ్లో కూడా ఉంది. కానీ సడన్గా ఏమైంది అంటే దేశంలో ఒక విప్లవము. అంటే జూలై 1 నుంచి మీకు మెల్లమెల్లగా చాప కింద నీరులాగా ఒక విప్లవము అనేది బంగ్లాదేశ్లో స్టార్ట్ అవ్వడము. ఢాకా యూనివర్సిటీలో కొంతమంది అబ్బాయిలు అమ్మాయిలు కలిసి ఇలాగైతే మన భవిష్యత్తు ఉండదు, మనము పోరాటము చేసే తీరాలి, పదండి మనము నిరసనలు తెలుపుదాము, ప్రొటెస్ట్ తెలుపుదాము అని రోడ్ల మీదకి వచ్చారు. ఇవాళ యావత్ బంగ్లాదేశ్లో ఇది ఒక దావానలంలాగా మీకు ఈ పోరాటాలు విస్తరించడము, ఏకంగా 50 మంది మరణాలకు కారణము ఈ పోరాటము, ఈ విప్లవం అన్నప్పుడు చాలా చాలా ఆలోచించాల్సిన విషయం. ముఖ్యంగా పొరుగు దేశం కదా, భారత్లో కూడా సరిగ్గా ఇలాంటి ఒక సిస్టమే ఉండేది. ఇవాళ మనం ఏదో ఒక రకంగా బయటపడ్డామని అనుకుంటున్నాము, కానీ ఇక్కడ కూడా ఈ సమస్య ఉంది. ఏంటి అంత పెద్ద సమస్య అంటే కోటా సిస్టమ్ అని అంటాం. చూడండి, 1971లో వీళ్ళకి స్వతంత్రము వచ్చినప్పుడు అప్పటి ప్రభుత్వం ఏమి ఆలోచించిందంటే బంగ్లాదేశ్ స్వతంత్రము కోసం ఎవరెవరు ఏ కుటుంబాలు వీళ్ళు పోరాటాలు చేశారు, ప్రాణత్యాగాలు చేశారు, వాళ్ళందరినీ మనము ఒక విడి సిటిజన్స్గా, విడి పౌరులుగా చూడాలి. ఎందుకంటే దేశము కోసం త్యాగం చేసిన వాళ్ళు. ఇక్కడ ఇండియాలో ఆ పరిస్థితి ఇవాళ కూడా లేదండి. మీరు ఒక గ్రామానికి వెళ్ళారనుకోండి, అక్కడ ఒక ఇల్లు మీరు వెళ్ళారనుకోండి, ఒక పెద్ద ఆయన ఫోటో ఉంటుంది. ఎవరండి ఈయన అంటే, ఈయన మన దేశ స్వతంత్ర సమరయోధుడండి, ఆయన 26 ఏళ్ళ అప్పుడు ఒక పోరాటం చేసి జైలుకు వెళ్ళాడు, జైల్లోనే చనిపోయాడు, కానీ ఎవరికీ తెలియదు అని ఆ కుటుంబం వాళ్ళు చెప్పినప్పుడు మనకు బాధగా ఉంటుంది. ఇలాగ లక్షల మంది, మీకు కోట్ల మంది ఉంటారు, నోబడీ బాదర్స్. ఒకప్పుడు సిచ్యువేషన్. సో ఇప్పుడు బంగ్లాదేశ్లో చూసారనుకోండి, వాళ్ళు ఏం చేశారు, మీకు ఇలాగా అంటే ఏంటి, ఈ ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరైతే ఉన్నారో 0.2% మాత్రమే వాళ్ళు ఉంటారండి. అంటే 17 కోట్ల పాపులేషన్ అండి, ఇందులో 4.5 కోట్ల మంది యువకులే ఉన్నారు. ఈ సందర్భంలో మీరు ఆలోచించారనుకోండి, 0.2% మాత్రమే టోటల్ పాపులేషన్లో ఉండే ఈ ఫ్రీడమ్ ఫైటర్స్ ఫ్యామిలీ. సో వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఏకంగా 30% కోటా ఉందండి. అంటే ఒక 100 ఉద్యోగాలు అన్నారనుకోండి, 30 ఉద్యోగాలు మీరు వీళ్ళకి ఇచ్చే తీరాలి. ఇవాళ మీరు షేక్ హసీనా గారి యొక్క పాలన చూసారు అంటే అందులో ఉండే మినిస్టర్లు, ఉన్నత అధికారులు వీళ్ళందరూ ఎవరో చూసారంటే ఇదే ఫ్రీడమ్ ఫైటర్స్ కోటాలో వచ్చిన వాళ్ళే. అంటే హయ్యెస్ట్ లెవెల్లో ఉండే పదవులు, ఉద్యోగాలంతా వీళ్ళ చేతుల్లోనే ఉంటుంది అనేదే ఇక్కడ ఒక వాస్తవం. అలాంటిది 30% మీరు ఏం చేశారు, వీళ్ళకి ఉద్యోగాలు అన్నారు. 10% మహిళా రిజర్వేషన్, సో 40% అయిపోయింది. ఇంకొక 5% ఈ ట్రైబల్ కమ్యూనిటీస్ ఉంటారు చూసారా, వాళ్ళు బాగా చదువుకున్నా చదువుకోకపోయినా, వాళ్ళు ఎఫిషియెంట్గా పని చేసినా చెయ్యకపోయినా, ఎందుకంటే ట్రైబల్స్ కదా, వాళ్ళు వాళ్ళ గ్రామాలలో కొండల మీద ఉండడానికి ఇష్టపడతారు. సో వాళ్ళకి అనువైన ఉద్యోగం ఏమిటి అనేది ఇవాళ వరకు ఎవరు డిఫైన్ చేయలేరు.
అయినా కూడా వాళ్ళకి 5% అనేది వీళ్ళు కోటాలో వీళ్ళు రిజర్వేషన్లో పెట్టారు. అలాగే డిసేబిలిటీస్ ఉన్న వాళ్ళకి 1% అన్నారు. అదర్ డిస్ట్రిక్ట్స్ అంటే బార్డర్లో ఉండేవాళ్ళు వాళ్ళ కోసము ఒక 10% అన్నారు. తరువాతే తక్కిన వాళ్ళకి ఉద్యోగాలు అంటే 100 ఉద్యోగాల్లో 30 ఉద్యోగాలు వీళ్ళకి ఇచ్చే తీరాలి. ఎందుకంటే వీళ్ళు ఫ్రీడమ్ ఫైటర్స్ అని అన్నారు. అంటే 1971లో మీరు అనొచ్చండి, 2024లో కూడా మీరు ఇలా మాట్లాడితే మా 4 కోట్ల మంది 4.5 కోట్ల మంది యువకులు, అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయిలు ఉన్నాము, మేము కష్టపడి చదువుకుంటున్నాము, మంచి మార్కులు తెచ్చుకుంటున్నాము, మరి మా ఉద్యోగాల పరిస్థితి ఏమిటి? ఇలా మేము అన్ఎంప్లాయిడ్గా మిగిలిపోవాలా? ఇంకొక వర్గము స్కూలు దాకా వెళ్ళడానికి కూడా వాళ్ళకి డబ్బు లేదు, స్కూల్ ఫీజులు కట్టడానికి లేదు, మరి వాళ్ళు ఎలాగ ఉద్యోగాలు సంపాదిస్తారు, వాళ్ళు ఎలా బతుకుతారు, దీని గురించి మీరు ఆలోచించారా అని చెప్పి ఇవాళ బంగ్లాదేశ్లో అబ్బాయిలు, అమ్మాయిలు, యువకులు రోడ్ల మీదకి వచ్చి ప్రాణాలను పణంగా పెట్టి చాలా పెద్ద యుద్ధము చేస్తున్నారు. సో ఇక్కడ షేక్ హసీనా గారు ఏం చేయగలరు అంటే 2018లో ఆవిడ ఈ కోటా సిస్టమ్ని సస్పెండ్ చేశారండి. నిజమే కదా, అప్పుడెప్పుడో మనం పెట్టిన ఒక పాలసీ ఇవాళ యువకులకు ఇబ్బంది కలిగించకూడదని ఆవిడ తీసివేశారు. కానీ ఇదంతా కూడా ఇవాళ ఇది ఒక ఐ వాష్ లాగా, అంటే అప్పట్లో ఆ నిరసనలు, ఆ పోరాటాలను ఆపడానికి ఆవిడ ఇలాంటి ఒక బోగస్ ప్రామిస్ చేశారు. మళ్ళీ అదే ఆలోచన ఎందుకు? మీకు పెద్ద పెద్ద పోస్టులో వీళ్ళే ఉంటారు కదా, తరువాత వాళ్ళ సంతతి అంటే వాళ్ళ జనరేషన్కి మళ్ళీ ఉద్యోగాలు రావాలి అంటే ఫ్రీడమ్ ఫైటర్స్ కోటా అనేది ఉండాలి. తరతరాలుగా మేమే ఈ దేశము కోసం పోరాటాలు చేసిన వాళ్ళము, ఇవాళ మీరు ఉన్నా కూడా దేశాన్ని రక్షించడానికి. మరి ఇవాళ బార్డర్ గార్డ్ బంగ్లాదేశ్ అని ఒక మీకు భద్రతా దళం ఉంది. వాళ్ళు దేశము కోసం పోరాటాలు చేయడం లేదా? వాళ్ళు ప్రాణత్యాగాలు చేయడం లేదా? మరి వాళ్ళకి అవకాశం మీరు ఇవ్వరా? గవర్నమెంట్ ఉద్యోగాల్లో వీళ్ళే ఉండాలని చెప్పి మీరు ఎవరు నిర్ణయించడానికి? ఇది ఒక డెమోక్రటిక్ ప్రాసెస్ కదా. ఆ రోజుల్లో చేశారు అంటే అది వేరు. ఇవాళ మీరు ఎలా చేయగలరని మీకు అబ్బాయిలు, అమ్మాయిలు అడుగుతున్నారు, చదువుకుంటున్న విద్యార్థులు అడుగుతున్నారు. సో ఇది ఎవరు చేశారు అంటే 2018లో సస్పెండ్ అయిన ఈ పాలసీని మీకు బంగ్లాదేశ్ హైకోర్టు లేదు మళ్ళీ ఈ కోటా సిస్టమ్ రావాలి అని చెప్పి కోర్టు తీర్పు ఇవ్వడంతో ప్రభుత్వము కూడా దీన్ని సమర్థించడంతో, అంటే ప్రభుత్వానికి సంబంధించిన ఒక స్టూడెంట్స్ అసోసియేషన్ ఉందండి, వాళ్ళు కాదు హైకోర్టు చెప్పింది కరెక్టే, ఈ తీర్పుని మనం గౌరవించాలి, మనము దీనికి తగ్గట్టుగానే ఉండాలంటే ఎంతోమంది ఫ్రీడమ్ ఫైటర్స్కి సంబంధించిన విద్యార్థులు అంటే వాళ్ళ సంతతిలోంచి వచ్చిన వాళ్ళు, సో వాళ్ళందరూ ప్రభుత్వానికి సపోర్టుగా వీళ్ళు పోరాటాలు చేస్తున్నారు. ఇప్పుడు ఏమైంది? ఇరు వర్గాలకు మధ్య అంటే వర్గ పోరాటం అంటాం చూసారా, అలాగా ఆ స్టూడెంట్ గ్రూప్, ఈ స్టూడెంట్ గ్రూప్ వీళ్ళ మధ్య యుద్ధము జరుగుతుంది అన్నట్టుగా ఒక పిక్చర్ ప్రభుత్వం ఇస్తుంది. కానీ ఇదంతా కూడా ఈ కోటా సిస్టమ్ వల్లే. మెరిట్స్ ఉండాలి కదా, ఎలిజిబిలిటీ ఉండాలి కదా, బాగా చదువుకున్న విద్యార్థికి ఎలాంటి ఉద్యోగం ఇవ్వాలో అలాంటి ఉద్యోగం ఇవ్వాలి. అంతే తప్ప సరిగ్గా చదువుకోని వాడు, మీకు ఎఫిషియెంట్గా లేనివాడు కోటా సిస్టంలో వీళ్లకు వ్యతిరేకంగా వచ్చి ఆ పదవిని ఆక్రమించుకోవడము ఎంతవరకు కరెక్ట్? ఇది మోడర్న్ ఏజ్లో కుదరదు కదా అని చెప్పి ఈ స్టూడెంట్స్ చాలా పెద్ద లెవెల్లో పోరాటాలు చేస్తున్నారు. మరి 100 ఉద్యోగాలు, ఇందులో 30 ఉద్యోగాలు ఓన్లీ ఫార్ ఫ్రీడమ్ స్ట్రగుల్ చేసిన ఫ్యామిలీస్కే అని చెప్పి వీళ్ళు ఇలాంటి ఒక కోటా సిస్టమ్ని పెట్టారు. అంటే మీరు దీన్ని సమర్థిస్తున్నారా? అలా కాదండి. అప్పుడు స్వతంత్రం అంటే ఏంటి? భారత్ ఇప్పించిన ఒక స్వతంత్రము. అలాంటిది వీళ్ళ కోసము ఇంతంత ఉద్యోగాలు, కష్టపడి చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు లేవు అంటే ఆ సమాజం నిలబడుతుందా? ఆ దేశానికి భవిష్యత్తు ఉంటుందా? ఇది కరెక్టా తప్ప? కాదండి. ఎవరైతే దేశం యొక్క స్వతంత్రము కోసం పోరాటాలు చేశారో వాళ్ళని గౌరవించడము వాళ్ళ హక్కు అని చెప్పి మీరు భావిస్తున్నారా? మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి కామెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.